హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం కుట్టిన బ్లౌజ్కి భుజాలు జారినప్పుడు ఎలా సరిచేయాలనేది ఈ వీడియోలో వివరంగా సరిచేసి నేను మీకు చూపిస్తాను. మనం 3 చోట్ల అనేది కటింగ్ చేసుకుని సరిచేసుకోవాలి. ఇలాగా ఒక పావంగులో అంత క్లాత్ని 3 చోట్ల కటింగ్ చేసి సరిచేసి నేను మీకు చూపిస్తాను. సరిచేసిన తర్వాత చూసారా, ఈ విధంగా ఫిట్గా మన బాడీకి పట్టుకొని ఉంటుంది. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మన కుట్టిన బ్లౌజ్ ఎక్కువగా హుక్ సైడ్ కాకోకుండా మన కుడివైపు ఎక్కడైతే కాజా సైడ్ ఉంటుందో ఆ సైడ్ మనకి ఎక్కువగా భుజం జారుతూ ఉంటుంది కదా, అది ఎందుకనేది చెప్తాను. మనం కాజా సైడ్ అనేది మనం కుట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం అవతలకి జాయిన్ చేస్తాం కదా, అక్కడ ఒక పావు ఇంచ్ అనేది పెరుగుతుంది. అలాగే నెక్ డీప్గా ఉన్నప్పుడు, బ్యాక్ నెక్ కూడా డీప్గా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా క్లాత్ అనేది లూజ్ అయ్యి మనకు భుజాలు జారే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎక్కువగా మనకి కుడివైపే భుజం అనేది జారుతుంది. మనం హుక్ సైడ్ అనేది చాలా తక్కువగా జారుతూ ఉంటాయి. మనం హుక్ సైడ్ ఒక పావంగులో లోపలికి మడత పెట్టి కుట్టుకుంటాం కాబట్టి జారుకోకుండా ఉంటుంది. కానీ ఈ బ్లౌజ్కి లైట్గా కొంచెం జారుతుంది. మనం ఇక్కడ భుజం దగ్గర సరిచేసి సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ మనం సరిచేసుకుంటూ సరిపోతుంది అనేది నేను సరిచేసి చూపిస్తాను. ఫస్ట్ భుజం దగ్గర, అలాగే కాజా సైడ్, తర్వాత మన హుక్ సైడ్ వచ్చి ఓన్లీ భుజం దగ్గర చేసి సరిపోతుంది. ముందుగా మనం కుట్టింది కుట్టు అనేది ఉప్పుకోవాలి. చాలా ఓపికగా మనం ఈ పని అనేది చేయాలి. కుట్టిన కుట్టు ఉప్పాలంటే మనకు కొంచెం కష్టం అవుతుంది. అయినా ఈ విధంగా మనం 2 భుజాల దగ్గర కుట్టు అనేది తీసేసుకోవాలి. ఇలా 2 భుజాలు దగ్గర కుట్టి ఊడ తీసుకోవాలి. మనం హుక్ సైడు ఊడదీసే పని ఉండదు. కాజా సైడు మనం కొంచెం కుట్టు అనేది ఉప్పుకోవాలి. మనకు టైం అనేది పడుతుంది. అయినా మనం కుట్టిన బ్లౌజ్ పర్ఫెక్ట్గా కూర్చోవాలంటే ఈ విధంగా అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంటుంది. ఇలాగా కుట్టుని మనం ఉప్పుకోవాలి. ఇలా కుట్టు విప్పిన తర్వాత మనం కాజా సైడ్ కూడా కొంచెం ఆ పట్టీని మనం ఒక 2 అంగుళాలంత వెడల్పు మనం కుట్టును ఊడ తీసుకోవాలి. ఇలా కుట్టు ఊడ తీసుకున్న తర్వాత మనం టేప్ తీసుకుని ఒక పావంగులు అంత క్లాత్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని కింద సైడ్ ఒక 2 అంగుళాలంత కిందకి ఇలా క్రాస్గా లైన్ గీసుకుని ఆ చిన్న ముక్కని మనం కటింగ్ చేసేయాలి. ఆ చిన్న ముక్కని ఇలాగా కటింగ్ చేసేయాలి. కటింగ్ చేసి ఇప్పుడు మనం కటింగ్ చేసాం కదా, నార్మల్గా మళ్ళీ మనం ఎంతైతే కుట్టుకుంటామో అలాగా కుట్టుకోవాలి. ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ మన కాజా సైడ్ ఈ విధంగా ఒక పావంగులో అంత క్లాత్ని కటింగ్ చేసి నార్మల్గా మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో కాజా పట్టిని అట్లాగే కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుని ఈ బ్లౌజ్కి కాజాలు వచ్చి నార్మల్గా మిషన్ మీదే వేసి ఉన్నాయి. మళ్ళీ నార్మల్గా మనం కాజాలు కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుని ఇప్పుడు మనం 2 కాజాలు మనం ఊడ తీసాం కదా, అలాగా 2 కాజాలని కుట్టేసుకోవాలి. ఇట్లాగా మనం ఎప్పుడన్నా ఇలా ఈ విధంగా వస్తే కనుక బ్లౌజ్ని ఇట్లా ఈ 3 చోట్ల మనం కుట్టు ఊడ తీసుకుని ఇలా కుట్టుకుంటే మళ్ళీ నార్మల్గా మనకి భుజాలు జారుకోకుండా చక్కగా మనకి కుదురుతుంది. ఇలా కాజాలు కుట్టుకున్న తర్వాత మనం పైపింగ్ని ఊడ తీసాం కదా, ఆ పైపింగ్ని కూడా కుట్టుకోవాలి. ఇలా మనం ఒక పావంగులం క్లాత్ అనేది కట్ చేసాం కాబట్టి అంత క్లాత్ అనేది మిగులుతుంది. ఆ క్లాత్ కట్ చేసుకుని ఇలా మడత పెట్టుకుని నార్మల్గా మనం పైపింగ్ని కుట్టుకోవాలి. చూసారు కదండి, సింపుల్గా ఇలా 3 చోట్ల మనం కటింగ్ చేసి కుట్టుకుంటే మళ్ళీ నార్మల్గా ఎలాంటి భుజాలు జారుకోకుండా పర్ఫెక్ట్గా మనకి చక్కగా సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సింపుల్గా మనం 3 చోట్ల కటింగ్ చేసి ఇలా నార్మల్గా మళ్ళీ కుట్టేసుకోవటమే. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర
ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ దగ్గర ఇలాగ టేప్ పెట్టుకుని ఒక పావు అంగుళం అంత క్లాత్ దగ్గర ఇలాగ క్రాస్గా ఇలా మన షోల్డర్ని కుట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇట్లా క్రాస్గా కుట్టుకోవాలి. మనం ఎంతైతే ఎక్స్ట్రా కుట్టుకున్నామో ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేయాలి. చూసారు కదా, నార్మల్గా ఉంది మనం కుట్టిన తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఒక పావు అంగుళం అంత క్లాత్ని మనం కుట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని మళ్ళీ కటింగ్ చేసేయాలి. ఇలాగా కటింగ్ చేసి షోల్డర్ పైన ఇంకో కుట్టు మనం కుట్టుకుంటే కనుక షోల్డర్ గట్టిగా మనకి పట్టుకుని ఉంటుంది. ఇట్లా మన వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ పైన కుట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అదే విధంగా మనం టేప్ తీసుకుని ఒక పావు అంగుళం అంత క్లాత్ని ఇట్లాగా మార్క్ చేసుకుని క్రాస్గా మనం లైన్ గీసుకోవాలి. ఆ లైన్ గీసుకుని కుట్టుకోవాలి. ఇలా కుట్టి మనం ఎంతైతే క్లాత్ని మనం కుట్టుకున్నామో ఆ క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేయాలి. ఇలా కటింగ్ చేసేయాలి. చూసారు కదండి, ఇలా 3 చోట్ల కటింగ్ చేసి కుట్టుకుంటే కనుక నార్మల్గా మనకి ఎలాంటి భుజాలు జారుకోకుండా మనకి చక్కగా పట్టుకుని ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా సింపుల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ని ఇలా మనం క్లియర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇట్లాగా 3 చోట్ల కటింగ్ చేసి మనం కుట్టుకుంటే నార్మల్గా మనకి భుజాలు అనేవి జారుకోకుండా చక్కగా మనకి పట్టుకుని ఉంటుంది. మన బ్లౌజ్ సరి చేసిన తర్వాత ఈ విధంగా మనకి బాడీకి పట్టుకుని గట్టిగా ఉంటుంది. ఎలాంటి భుజాలు జారుకోకుండా మధ్యలో కూడా గ్యాప్ అనేది రాకోకుండా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.